అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరి మండారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: నేనింత ధనవంతుణ్ణి, నా సంపద ఇంత గొప్పది అని మనిషి బీరాలు పలుకుతాడు. అయితే ఆ సంపద నుండి తాను పొందేది కేవలం 3 ప్రయోజనాలు మాత్రమే. మొదటిది తాను తిని కాజేసింది, రెండవది తొడిగి పాత వస్త్రంగా మిగిల్చింది, మూడవది దైవ మార్గంలో ఖర్చు పెట్టి రేపటి కొరకు భద్రపరుచుకున్నది. సోదర మహాశివులారా, ఏ ప్రపంచ వ్యామోహంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడో మనిషి, ఆ ప్రపంచం ఎలాంటిదో ఏమైనా ఆలోచించావా? ఇహలోక సిరి సంపదలు పొందటానికి నీ ప్రాణాలనే పణంగా పెడుతున్నావే, అది నిన్నెలా మోసగిస్తున్నదో చూడు. నువ్వు ఎలాంటి పతన దశకు చేరుకున్నావో ఆలోచించు. అవును, నీవు కుబేరుడివే, బాగా కూడబెట్టావు, గొప్ప ధనరాశులే నీ ఆధీనంలో ఉన్నాయి. అందులో నుండి కొంత నీ ఆహారానికి, మరికొంత నీ వస్త్రాలకే సరిపోయింది. నీవు మరణించిన తరువాత మిగిలిన ఆస్తి అంతా నీ వారసుల పాలైపోతుంది. దాని నుండి వాళ్ళే ప్రయోజనం పొందుతారు. యథార్థం ఏమిటంటే, నీ దగ్గర ఉన్న సిరినంతటికి యజమాని అల్లాహ్ మాత్రమే. ఏదో తాత్కాలికంగా నీకిచ్చి ఖర్చు పెట్టుకోమని నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ సొత్తు ఇప్పటిదాకా ఎవరి దగ్గర శాశ్వతంగా నిలవలేదు. నీ దగ్గర నిలిచిపోవటానికి ప్రస్తుతం ఇది నీ ఆధీనంలోనే ఉన్నా, ఓనాటికి ఇది నీకు దక్కకుండా పోగలదు, ఇతరులకు ఆధీనం కాక తప్పదు. అయితే దైవ మార్గంలో నీవేదైనా దాన ధర్మాలు చేస్తే అది మాత్రం నీ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. ఇది పరలోకంలో నిన్ను ఆహ్వానిస్తుంది. నీ మరణానంతరం అక్కడ నీకు వచ్చే లాభం 700 రెట్లు. కనుక సోదర మహాశివులారా, దైవ ప్రసాదితమైన సిరి సంపదల్ని ఆయన మార్గంలో ఖర్చు పెట్టి పరలోక సాఫల్యం పొందే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.